శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శివోహం. వేదాలలో యజుర్వేదం గొప్పది. యజుర్వేదంలో 4వ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలోని 2 అక్షరాలు మరీ గొప్పవి. ఆ 2 అక్షరాలు శివ. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఈ సంసారిక జీవితంలో మానవ జన్మ తరించాలంటే నామస్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. శివ అనే 2 అక్షరాలు పరబ్రహ్మస్వరూపం. సి అంటే పాపనాశనం, వా అంటే ముక్తి ప్రదానం. లోకం సమస్తాన్ని తనలో నిలుపుకొని తానే లోకమైన విశ్వనాథుడు, ఈశ్వరుడు, ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవన తాత్వికతకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సుఖదుఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నిటినీ ఏకం చేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు. ప్రమదాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు. కాలకూట విషాన్ని శేషనాగును కంఠంలో ధరించి ఉండడం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమవుతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వ రూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్టు తెలుస్తుంది. సర్వలోకాధిపతి అయి కూడా విభూతి వ్యాఘ్ర చర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని కపాలం చెవుని శ్మశానంలో తిరుగాడే లోక శివశంకరుడు వైరాగ్యంనే శ్రేష్టమైందిగా వ్యక్తం చేస్తున్నాడు. అణిమాది అష్టసిద్ధులున్నా ఒంటికి పూసుకునేది భస్మమే, చుట్టుకున్నది గజవస్త్రమే, ధరించేది నాగాభరణాలే. శివుని 3వ నేత్రం జ్ఞాననేత్రం. నటరాజు స్వరూపం కళాంతరంగుడైన శివుని కళాస్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి, గంగ చపలత్వానికి గుర్తు, పులి స్వార్థ చింతనకు మరో రూపం, ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నిటినీ జయించమని చెప్తుంది శివతత్వం. నంది ధర్మానికి సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం. భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముంది అని కొందరు అడుగుతారు. కానీ భస్మాన్ని మించిన పవిత్రమైంది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే భస్మానికి విభూతి అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమని అర్థముంది. తాను గరళాన్ని మింగి లోకానికి అమృతం దక్కించిన ఆ నీలకంఠుని నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్త పువ్వులు, శంభో శంకర శరణు శరణు అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు. అందుకే నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచో, కామధేనువు వానింటి గాడిపసర, మల్ల సురసాభి వానింటి మల్లె చెట్టు సుర అని మాదయ్య గారి మల్లన్నవారు కొనియాడారు. సామాన్యుడైన, సంపన్నుడైన, విద్యావంతుడైన, అవిద్యావంతుడైన, మిత్రుడైన, శత్రువైన, పశువైన, పురుగైన అందరూ శివయ్యకు సమానమే. అందుకే సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీమహేంద్రయో సమః ప్రవృత్తిక కదా అని శివతాండవ స్తోత్రంలో రావణాసురుడు కీర్తిస్తాడు. సర్వ సృష్టి సమానత్వం శివతత్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంథ పారాయణుడు, నిరక్షరాస్యుడు అందరినీ ఆదరించి అనుగ్రహించే ప్రేమ పరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతజ్ఞుడని తెలిసినా వరమిచ్చాడు. దోషభూయిష్ఠుల్ని సైతం నెత్తిన పెట్టుకునే భక్త సులభుడు శంకరుడు. ఎంతటి పాప చరితులనైనా పునీతం చేసే దయాంతరంగుడు. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసి చిరంజీవత్వాన్ని ఒసిగేశాడు. తిన్నడు నిరక్షరాస్యుడైనా ముక్తినిచ్చాడు. సాలెపురుగు, సర్పం, ఏనుగు వీటి ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేశాడు. చెట్టునెక్కి భయంతో రాత్రంతా మెలకుగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధిక పనులతో కష్టింపజేసి అవమానించిన, అవరోధించిన, నొప్పించక చెదరని భక్తితో దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి శుభ్రపరిచి వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణునికి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణాశాలియో కదా ఆ గుండె చల్లని దేవర. వేదాలు, వాదాలు, పాండిత్య చర్చలు, పామరుల ప్రశ్నలు, తర్కాలు, మీమాంసలు, సోత్కర్షలు, సలహాలు, సొగసులు, భేషజాలు అవసరం లేదు భక్తికి. స్వచ్ఛమైన ప్రేమ కనబరిస్తే చాలు కదిలిపోతాడు, కరిగిపోతాడు, కరుణిస్తాడు ఈ భక్తవత్సలుడు. మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూరుణీ భవేత్. మహాదేవ 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 అని ముమ్మారు ఉచ్చరించినట్టు వారికి ఈశ్వరుడు ఒక్క మారు స్మరణకు ముక్తినిచ్చి మిగిలిన 2 మార్లు స్మరణకు రుణపడి ఉంటాడు. చిన్నప్పుడు మా తాతయ్య గారి దగ్గర ఈ శ్లోకం చదివినప్పుడు ఇలా అనిపించేది. చన్నీటి స్నానాలు, నిత్య దీపారాధనలు, ఆలయ సందర్శనాలు, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, శివనామస్మరణలు ప్రతి కార్తీక మాసంలో ఎంతోమంది చేస్తున్నారు. మరి వారికెందుకు ముక్తి రావడం లేదో? మరి పై కథలన్నీ అబద్ధమా? అది అప్పటి నా సందేహం. కానీ అవగాహన ఏర్పడ్డాక తెలుసుకున్నాను. శివార్చనలో పోటీపడి తమని తాము అర్పించుకునేటంత దృఢభక్తి సాలీడు, పాము, ఏనుగులకు ఉన్నందుకే శివ సాయుధ్యాన్ని ప్రాప్తింపజేశాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు. తనకున్న శక్తితో నోటి దారాలతోనే తనకై గూడే కాదు శివునికై గుడి కట్టింది సాలేడు. ఆ రీతిలో మనం కూడా మన బుద్ధి శక్తిని, ఆశల దారాలను ఆస్తులు అంతస్తుల చుట్టూ తిప్పకుండా కాస్త పరమేశ్వరార్పణం చేస్తే ముక్తి వస్తుంది. తన దగ్గరున్న విలువైన మణిని శివుని ముందు పెట్టి భక్తితో పూజించి తపించేది పాము. అదే రీతిలో మనలో పుసలు కొట్టే అరిషడ్వర్గాల పామును పట్టి పరమాత్ముని చుట్టూ తిప్పి తపిస్తే ముక్తి వస్తుంది. తన తొండ నిండా జలాన్ని నింపి అపార భక్తి పరవశంతో శివాభిషేకం చేసేది ఏనుగు. అలాగే దేహం నేనేనన్న బలమైన అహంతో మధించిన మనస్సు అనే గజాన్ని అంకుశమనే అకుంఠిత భక్తితో అదుపులో పెట్టి శివ కైంకర్యానికి ఉపక్రమిస్తే కైవల్యం వస్తుంది. ఆ మూడింటిలా ఒకే ధ్యాసతో, చిత్తశుద్ధితో, తపనతో మనము ఆరాధించాలి. తిన్నడి అనే బోయవాడి కథకు వస్తే, తిన్నడు తత్వాన్ని ముందే గ్రహించండి. వృక్షమూలంలో శివుణ్ణి దర్శించి అక్కడే సేవిస్తూ ఉండిపోయిన భక్తి తత్వమే స్థిరత్వం. ఏ వంకరలు లేని ఏకాగ్రతయే తిన్ననితనం. చెక్కు చెదరని పట్టుదలే ధీరత్వం. మనోదృష్టిని చెదరనీయకుండా శివుణ్ణే దర్శిస్తూ తన దృష్టిని నమ్మిన శివునికే నివేదించడం సర్వసమర్పణం. ఆ రీతిలోనే మన దివ్య చక్షువుతో అంతరాలయంలో ఉన్న శివుణ్ణి దర్శించి త్రికరణాలను శివార్పణం చేస్తే మోక్షం వస్తుంది. శివుని మహిమల్ని గుర్తించి ఆరాధించడమే భక్తి. పై కథల్లో చాలా వరకు గత జన్మ పుణ్య ప్రారబ్ధాలు కలిసి వచ్చాయని నా భావన. అందుకే పెద్దలు పూర్వజన్మ సుకృతం ఉండాలి అని అంటారు. మనం కూడా చేసే సాధనలు వృధా పోవు. ఏ జన్మలోనో కలిసి వచ్చి ముక్తిని ప్రసాదిస్తాయి. ఇక శివ పూజ విషయానికి వస్తే
మనస్సును శుద్ధి చేసుకోవడం అభిషేకం, అత్యాశలను వదిలించుకోవడం విభూతి ధారణం, నేనే అన్న అహం, నాది అన్న మాయ, నేనే చేస్తున్నా అన్న క్రియ, ఈ 3 భావాలను విడిచిపెట్టడం త్రిదళ సమర్పణం. అప్పుడే తేజోమయమైన ఆత్మలింగాన్ని కాంచగలం. ధన్యాస్మి. స్వస్తి.